బట్ నాట్ ఈజీ. అంత ఈజీ కాదండోయ్, అంత ఈజీ కాదు. పోలీస్ సర్వీస్ ఒక రకమైంది, మెడికల్ సర్వీస్ ఒక రకమైంది, పాస్టరల్ సర్వీసు ఇంకొక ఉన్నతమైంది, శ్రేష్టమైంది. కనుక సమయమందును అసమయమందును పరిచర్య కొరకు ఆయుష్, ఆరోగ్యము, ఆశీర్వాదము దేవుడిస్తాడు. కాబట్టి మనము సిద్ధపాటు కలిగి ఉండాలా. చేతుల దేనికి స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. చివరిగా 4వ సిద్ధపాటు 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఎవడో 7 సముద్రాలు ఈదాడంట, ఇంటి వెనక పిల్ల కాలువ ఈదలేక చచ్చాడంట. చాలామంది సేవకులు సేవ కొరకని బయలుదేరారు, మధ్యలోనే రాలిపోతున్నారు. ప్రపంచ సేవకుల యొక్క సూచికలో నెలకు 3,000 మంది సేవకులు సేవను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారట. ఆ మధ్య కోవిడ్ వచ్చింది, హైదరాబాద్ వెళ్ళాము ఈ మధ్య కూడా. ఒక చోటుకి వెళ్తే, ఇదేంటయ్యా మీరు చర్చ్ ఎప్పుడు కట్టించారంటే, మేము కట్టించలేదండి, ఇక్కడ ఒక పాస్టర్ గారు సేవ చేస్తూ ఉండేవాడు, ఆయన కోవిడ్లో చనిపోయాడు, పాస్టరమ్మ గారు ఈ చర్చ్ అమ్మేసి వెళ్ళిపోయిందయ్యా అని. ఇంకొక చర్చికి వెళ్ళాం, ఆ పాస్టర్ గారే అమ్మేసి వెళ్ళిపోయాడంట. ఇంకొక చర్చికి వెళ్ళిపోయాం, సంఘమంతా కలిసి పాస్టర్ గారిని బాధ పెడితే ఆయన సేవ చేయలేక వెళ్ళిపోతే సంఘమంతా చెల్లాచెదరైపోయింది. ఆ చర్చి అది పేకాట కేంద్రంగా మారిపోయింది. చూడండి, చాలామంది సేవలు చేయటానికి ప్రారంభమయ్యారు, జర్నీ మొదలవుతుంది, జరుగుతుంది. కొంతకాలానికి ఆటంకాలు వచ్చేసరికి ముగించలేదు. ప్రభు అంటున్నాడు, మీ యొక్క జర్నీ ప్రభు రాకడ కొరకు సిద్ధపడే విధంగా ఉండాలా. పౌలు అంటాడు కదా, నేను ఒకటి చేయుచున్నా. అదేంటి తెలుసా? వెనక ఉన్న వాటిని మర్చిపోతున్నాను, ముందున్న వాటి కొరకు వేగిర పడుతున్నాను. దైవ జనాంగమా, రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నామా? రాకడ కొరకు మన కుటుంబాలు సిద్ధపరచుకుంటున్నామా? మన కుటుంబాలను, బైబిల్లో చాలామంది సేవకులు తమ యొక్క కుటుంబాలను సరిగా పట్టించుకోకపోవటం వలన, నా యొక్క బైబిల్లో నేను ఎప్పుడు నా మనసులో 5 విషయాలు రాసి పెట్టుకున్నాను. దీంట్లో మీరు సమ్మతించవచ్చు, సమ్మతించకపోవచ్చు, అంత ఈజీగా దీన్ని స్వీకరించలేరు. కానీ ఒక విషయం చెప్తాను, రాసి పెట్టుకోండి. ప్రయారిటీస్ ఆఫ్ లైఫ్, జీవితంలో ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతలు. 1 ఫస్ట్ గాడ్, 2 ఫ్యామిలీ, 3 హెల్త్ ఆరోగ్యం, 4 పరిచర్య లేక చర్చ్, 5 కొంచెం రిక్రియేషన్. ఈరోజు చెప్పాలంటే ఇది ఒక రిక్రియేషన్ లాంటిది, రిట్రీట్ లాంటిది. ఇది అంతా కూడా అర్థమైందా? ఇది తొందరగా బుర్రలోకి ఎక్కకపోవచ్చు, అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. నేను ఇది బిబ్లికల్లీ ఆర్డర్గా చెప్తున్నాను, వాక్యానుసారంగా చెప్తున్నాను. మొదటి స్థానం దేవునికి ఇద్దాము. 2వదిగా మన కుటుంబం గురించి పట్టించుకుందాం. మీకు తెలుసా, యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం అనుకుంటా, యెషయా భక్తుడు ఒక మాట అంటాడు. యెషయా ప్రవక్త, అతని భార్య కూడా ప్రవక్త్రి, వారిద్దరూ కలిసి ఒక మంచి జీవితం జీవిస్తూ ఉంటే దేవుడు వారికి మంచి సంతానం ఇచ్చాడు. ఆ మాట ఇక్కడ చూడండి. ప్రతి దైవ సేవకుని కుటుంబం అనేకులు దేవుని సేవించటానికి ఒక నిదర్శనముగా మారాలి. 18వ వచనం, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. ఇక్కడ ఎంత మంచి మాట అంటాడు యెషయా భక్తుడు తెలుసా? ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు కుటుంబం అనేది సేవకులమైన మనకు దేవుడిచ్చాడు తప్ప మనం ఏర్పాటు చేసుకుంది కాదు. దేవుడిచ్చినటువంటి పిల్లలు, దేవుడిచ్చిన కుటుంబాన్ని ఎలా ఉంచుకోవాలి? యెషయా ప్రవక్తను అడిగితే చెప్తాడు. ఏమిటో తెలుసా? ఇదిగో సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను.
మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాం. అంటే మన ఫ్యామిలీ, మన పిల్లలు దేవుని మహిమ కొరకు ఒక సూచన, ఒక మహత్కార్యముగా ఈరోజు దేవుని సేవకుల కుటుంబము ఒక సూచన, ఒక మహత్కార్యం. కానీ బాధాకరం, ఏలీ అనే ప్రధాన యాజకుడు ఉన్నాడు. అతన్ని చూసినప్పుడు, అతని ఇద్దరు కుమారులు చూసినప్పుడు వారు సూచనలుగా ఉండాలా, వారు మహత్కార్యాలుగా ఉండాలా. ఏలీ, అతని పిల్లలు కానీ సూచనగా లేరు, మహత్కార్యములుగా లేరు. ఏం జరిగిందో తెలుసా? దేవుడు అతని పట్ల కలిగి ఉన్న ఆలోచన, తలంపు, ప్రణాళిక, దీర్ఘకాలిక ఉద్దేశం అంతా కూడా దేవుడు మార్చుకోవలసి వచ్చింది. కారణం ఏంటంటే అతడు తనంతాను గొప్ప చేసుకున్నాడు, తన పిల్లలను గొప్ప చేసుకున్నాడు. దేవుని కొరకు సూచనలుగా ఉండాల్సినటువంటి ఏలీ ప్రధాన యాజకుడు, దేవుని కొరకు సూచనలుగా ఉన్నటువంటి ఏలీ ప్రధాన యాజకుని యొక్క కుమారులైనటువంటి యాజకులు ఇరువురు కూడా వారు అవమానాలుగా మారారు, వారు నిందగా మారారు, వారు అపవిత్రులుగా మారారు, దేవునికి విరోధులుగా మారిపోయారు. ఎంత బాధాకరం, ఎంత వేదనకరం. దేవుడు అతని వంశవృక్షమును లేకుండా చేయుట ఎంత బాధకరమైన విషయం అండి, ఎంత వేదనకరమైన విషయం అండి. ఈరోజు సేవకులమైన మనకు ఒక సవాలు కాదా? సేవకులమైన మనకు ఒక హెచ్చరిక కాదా? మన కుటుంబము ఎక్కడుంది? యెహోవా ఎదుట, సైన్యములకు అధిపతి యగు యెహోవా ఎదుట, సియోను నివాసి అయిన యెహోవా ఎదుట మనం ఉంటున్నామా? మన పిల్లలు ఆయన ఎదుట ఇశ్రాయేలీయుల మధ్య సూచనలుగాను మహత్కార్యాలుగాను ఉంటున్నామా? సో కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి, కుటుంబం కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి, కుటుంబానికి ఉపదేశం చేసుకోవాలి, కుటుంబానికి ప్రేమ చూపెట్టాలి, కుటుంబంతో కొంత సమయం గడపాలి. ఆ మధ్యకాలంలో ఒక పిల్లవాడు ఒక ఉత్తరం రాశాడంట. ఆ ఉత్తరం రాస్తే వాళ్ళ మమ్మీ చదువుతూ ఏడుస్తూ కూర్చుంది. ఆ ఉత్తరం ఎవరికో కాదు, వాళ్ళ క్లాస్ టీచర్. ఆ క్లాస్ టీచర్ ఎవరో కాదు, వాళ్ళ మమ్మీనే. వాళ్ళ మమ్మీ కరెక్షన్ చేస్తుంటే ఉత్తరం కనపడింది. ఏంటంటే అందులో వాడు ఉత్తరం రాశాడు, నేను ఒక మొబైల్ ఫోన్ అయి పుట్టుంటే ఎంత బాగుండు, నేను ఒక సిస్టమ్గా పుట్టుంటే ఎంత బాగుండు, ఒక ల్యాప్టాప్ ఒక ట్యాబ్గా పుట్టుంటే ఎంత బాగుండు. మా డాడీ మా మమ్మీ ట్యాబ్కి ఇచ్చినంత సమయం, మొబైల్ ఫోన్కి ఇచ్చినంత సమయం, సిస్టమ్కి ఇచ్చినంత సమయంలో నాకు కొంత సమయం అని ఇస్తారేమో, ఒక మొబైల్ ఫోన్గా పుట్టుంటే, హ్యాండ్ ఫోన్గా పుట్టుంటే ఎంత బాగుండని రాశాడంట. అప్పుడు ఆమె ఏడుస్తూ ఉంటే భర్త వచ్చి చూశాడంటే, ఏంటి ఏడుస్తున్నావు అని అంటే, ఏమి లేదని ఉత్తరం ఇచ్చిందంట. అప్పుడు ఇద్దరు కలిసి సిస్టమ్ను మొబైల్ ఫోన్ను పక్కకు పెట్టేసి వాడిని చేతులు ఎత్తుకొని, షూలమ్మితి ఒక మాట అంటుంది కదా, షూలమ్మితి 1వ అధ్యాయం చూడండి పరమగీతాల్లో. షూలమ్మితి ఆమె అంటది పరమగీతములు, షూలమ్మితి పరమగీతములు 1వ అధ్యాయం 6వ వచనం. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకూడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలగత్తిగా ఉంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. ఊరు మొత్తాన్ని ఉద్ధరించడానికి బయలుదేరాం, సంఘం మొత్తాన్ని ఆత్మలో సిద్ధపరుస్తున్నాం. సొంత తోట నీ వ్యక్తిగత జీవితం ఏంటి? సొంత తోట నీ కుటుంబం గురించి ఏంటి? అందరికి ప్రసంగాలు చేస్తున్నాం, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, అందరికి సమయాన్ని కేటాయిస్తున్నాం. మరి నీవు దేవునితో, నీ కుటుంబంతో, నీ సొంత తోట విషయంలో, నీ సొంత కుండలో నీళ్లు త్రాగాల, అది నువ్వు అనుభవించాలా. నీ సొంత తోటని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, నేను అందరి తోటలు కాపు కాస్తూ వచ్చాను నా సహోదరులందరి, చివరికి నా తోట నేను కాపు కాయకపోతిని అని ఏడుస్తుంది షూలమ్మితి. చాలామంది తలబండిన వారిలో నేను కూడా చేరుతున్నాను. చాలామంది తలబండిన సేవకులు బాధపడుతున్న సందర్భాలు చాలా విషయాల్లో. 1, కుటుంబానికి సమయం ఇవ్వట్లేదు. 2,
దేవునితో వ్యక్తిగతంగా సరిగా ఉండట్లేదు. ఈ రెండు విషయాల్లో చాలా బాధపడుతూ చివరి